ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయ వసతి గృహాల సముదాయం మహాదీక్ష మండపానికి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ వెంట టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ బోర్డు మెంబర్ స్థపతి ఆనంద్ సాయి, టీటీడీ ఆలయ అధికారులు, కొండగట్టు టెంపుల్ అర్చకులు పాల్గొన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తెలంగాణ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య హాజరయ్యారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఇచ్చిన మాట ప్రకారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేశారు. ప్రస్తుతం ఆయన పూజకు సంబంధించినటువంటి భవన సముదాయాలకు సంబంధించినటువంటి పూజా మహోత్సవం, అదేవిధంగా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పటికే దీక్ష స్వాములకు సంబంధించిన మహామంటప నిర్మాణానికి 96 వసతి గృహాల సముదాయానికి ఆయన శంకుస్థాపన కూడా చేశారు. మనం చూడొచ్చు క్లియర్ గా ఇక్కడ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని టీటీడీ నిధులతో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి అభివృద్ధికి ఆయన ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఆయన పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్ కు ఆరాధ్య దైవంగా, ఇష్ట దైవంగా, ఇలవేల్పుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కు కొండగట్టు ఆంజనేయ స్వామి అంజన్న క్షేత్రం తన పునర్జన్మ ఇచ్చారని, ఆంజనేయ స్వామి తన ఇష్ట దైవంగా, యూనివర్సల్ గాడ్ గా కూడా ఆయన అభివర్ణించారు. రామ కార్యానికి అడ్డెవరంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ భవన సంబంధించినటువంటి వసతి గృహాల సముదాయానికి మహామంటప నిర్మాణానికి టీటీడీ నుంచి ప్రత్యేకంగా 35,19,00,000 రూపాయల నిధులు ఇప్పించి ఈరోజు స్వయంగా భూమి పూజ మహోత్సవ కార్యక్రమంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో తాను ఇక్కడికి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తనకు పునర్జన్మ కారణం కొండగట్టు అంజన్న అని ఆయన విశ్వసిస్తూ ఉంటారు. ప్రజారాజ్యంలో యువరాజ్యం అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా తనకు విద్యుత్ ఖాతానికి సంబంధించినటువంటి ప్రమాదం నుంచి బయటపడడానికి అంజన్న కారణం అంటూ కూడా ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పలు వేదికల్లో కూడా చెప్పారు. ఈ రోజు కూడా మరోసారి ఆయన తన పునర్జన్మ కేవలం అంజన్న ద్వారానే లభించిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో వారాహి పూజలో కావచ్చు, జనసేన విధి విధానాలు, పార్టీ ఆవిర్భావం సందర్భంలో ఆయన కొండగట్టు చేశారు. అప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఈ రోజు ఆయన 35,19,00,000 రూపాయలు నిధులకు సంబంధించినటువంటి వసతి గృహ సముదాయానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇచ్చిన మాట కట్టుబడడం, ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని, రామకార్యానికి ఎవరు అడ్డంటూ కూడా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలంటూ కూడా ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు. మొత్తంగా తెలంగాణ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా జనసేన కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా ఆంజనేయ స్వామి భక్తుల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ మోసిక్తో ఋషికేష్, 99 టీవీ.